నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. దెందులూరు సిద్ధం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోందని ఆగ్రహం. సలహాదారు వ్యవహారంపై సాక్షి మీడియా వివరణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, దమ్ముంటే మంత్రులు చర్చకు రావాలని సవాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామాయణ మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని ప్రతిపక్ష నేతలపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామాయణం మహాభారతంలోని విలన్లు ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు అంతా ఏకమయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలి అని జగన్ కోరారు. దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజమేంటంటే కోట్ల మంది హృదయాల్లో తాను ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికున్న సైన్యం ఎలో మీడియా పొత్తులు అయితే, నాకున్న సైన్యం, నా బలం, నా దేవుడు, సర్వం ప్రజలే అని సీఎం జగన్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సిద్ధమా? సిద్ధమా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? మన కర్మ ఏమిటంటే, మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికున్న సైన్యం, వారికున్న పొత్తులైతే నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా ఇది నాకున్న బలం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి కుటుంబం భవిష్యత్తు, ప్రతి సామాజిక వర్గం భవిష్యత్తు, ప్రతి ప్రాంతం భవిష్యత్తు, ప్రతి రైతన్న భవిష్యత్తు, వారి ఇంటిలో కూడా జరుగుతా ఉన్న అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే మనం 3,000 రూపాయలు చేసిన పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే అందాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే, మీ ఇంటికే
వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా అది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష, మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బ్రతికించినట్టే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు. 124 సార్లు మనకు బటన్ నొక్కాడు. ఆయన కోసం మనం 2 సార్లు 2 బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి. ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు అని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి. నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది, ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా, కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా, కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా, కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిబడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి 2 దాన్ని తోయటానికి మరో 2 పొత్తులో తెచ్చుకొని రా, కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం 175కు 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తునే టార్గెట్గా, పేదవాడి సంక్షేమాన్నే టార్గెట్గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే, మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద
నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి 100 మంది 100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్న టీడీపీ అది ఆచరణలో ఎలా సాధ్యమో పరిశీలన చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు, జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నిటినీ ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతామని అన్నారు. జనాభాలోనూ అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోని మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఎడదీశారు మమ్మల్ని. అది చంద్రబాబు నాయుడు, రామూర్తి నాయుడు ఎవరు ఎడదీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరో విడదీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాయని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరో విడదీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో పార్టీలో? షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు. కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాట్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే, అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు. ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన, తెలుగుదేశం కలిసిపోయా అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు. సీటు మార్చేసేమరా అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు? రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది. రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు,
చూపించేయాలి. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో. తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. హత్యకు రియల్ ఎస్టేట్ భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడిని గుర్తించామని, నిందితుడు హత్య అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లాడని చెప్పారు. విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ హత్య కేసుపై విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ మీడియాకు వివరాలు తెలిపారు. తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో 2 ఏసీపీలను, 4 ఇన్స్పెక్టర్లను నియమించి కేసు దర్యాప్తు చేపట్టామని వివరించారు. రియల్ ఎస్టేట్ భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించామని వెల్లడించారు. రమణయ్యపై దాడి అనంతరం నిందితుడు ఎయిర్పోర్ట్ వైపు వెళ్లినట్లు గుర్తించామని విశాఖ సిపి పేర్కొన్నారు. నిందితుడు విమానం ఎక్కినట్టు తెలిసిందని వివరించారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని, రమణయ్య విశాఖ రూరల్ ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు నిందితుడు పలుమార్లు ఆయన కార్యాలయానికి వెళ్లినట్టు విజువల్స్ ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి. ఆ ఇమేజు తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడు వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. 2 ఏసీపీలు, తర్వాత 4 ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. తర్వాత ఆయన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ డీటెయిల్స్, ఐపీడీఆర్ అనాలిసిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే we will apprehend him positively in no time. We are not here to tolerate, Visakhapatnam City Police is not here to tolerate any kind of land grabbing activities. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సలహాదారుల పేరిట 100 కోట్ల రూపాయలు వెచ్చించిందన్న వ్యాఖ్యలకు సాక్షి పత్రిక వివరణ ఇవ్వడమేంటి అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, దమ్ముంటే ఈ వ్యవహారంపై మంత్రులు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. ప్రభుత్వం సలహాదారుల జీతభత్యాలను పెంచిన జీవోలను మీడియాకు చూపించారు. సలహాదారుల వ్యవహారంలో హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు వీరి నియామకంపై ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చిన ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిందేవీ లేదని ఆరోపించారు. సాక్షి పత్రికలో పనిచేసే సీనియర్ విలేకరిని కూడా ఇటీవల సలహాదారుగా నియమించుకుందని అన్నారు. వారి జీతభత్యాలపై జగన్ కరపత్రంలోని వివరాలకు, వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలోని వివరాలకు పొంతనే లేదని అన్నారు. సలహాదారులకు బేసిక్ పే 14,000 రూపాయలు ఉంటే పనితీరు అద్భుతంగా ఉందని, జగన్ సన్నిహితుడైన కృష్ణమోహన్ ఏకంగా 2 లక్షల రూపాయలకు పెంచేసిందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలిస్తూ ప్రతిపక్షాలపై దాడులు చేయించడమే ఆయన పని. సలహాదారులకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ప్రోటోకాల్ ఎందుకని మనోహర్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని సజ్జల కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి నిధులు వెళ్తున్నాయని, యువత కోసం వెచ్చించాల్సిన నిధులను దారి మళ్లించడం బరితెగింపు కాదా అని ఆయన నిలదీశారు. ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని వాళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు, వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వం నుంచి స్పందన రావాలి కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం
30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి, ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే, అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48,33,00,000 అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడిందిగా మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి ముందు. ఒక సంవత్సరంలోనే 29,61,00,000 రూపాయలు మేము బడ్జెట్లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు. ఎంత ఆశ్చర్యకరం అంటే, నేను చెప్పా కదా, ఈ జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీకు ముందు పెడుతున్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. ఈయన జీతం ఎంతండి? ఈ జియో ప్రకారంగా 2 లక్షల రూపాయలు నెలకి. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు. ఇది 2019లో ఇచ్చిన జియో వేరు, 2020లో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ఇది ప్రభుత్వం. మరి ఇది బరి తెగింపు కాదా? ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు? మీరు ఖచ్చితంగా వీళ్ళని అపాయింట్ చేసినప్పుడు వీరు ఏ శాఖకి వీళ్ళు ఉపయోగపడ్డారు, ఏ పాలసీ తీసుకురావడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు, ఎటువంటి అడ్వైస్ ఇచ్చారు? మీరు గౌరవ హైకోర్టుకి కొత్త పాలసీ విధానం తీసుకొస్తున్నామని చెప్పారు కదా అడ్వైజర్ రూపంలో, అది ఏది? ఈ ఖర్చులు ఏ కార్పొరేషన్ నుంచి మీరు తీసుకొచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కాదా? మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కాదా? అధికారికంగా ఈ లెక్కలు ఈ రోజున ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మరొకసారి వాళ్ళు బుకాయించడానికి చూశారు. కానీ దీనివల్ల ఉపయోగం ఏమి నన్ను చెప్తున్నాను. ఫిబ్రవరి 7 నుండి 9 వరకు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. ఈ సభల్లో 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలియజేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలు 7వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం చైర్మన్ డాక్టర్ పూర్ణానంద్, యూనియన్ స్థాపకులు ముజిందార్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శాంతాను చటర్జీ, అన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారని తెలియజేశారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభలకు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుండి 400 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం. దానికి కౌన్సిల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో 1972 తర్వాత, మళ్ళీ 2024లో అంటే 52 సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంఆర్ఏ మీటింగు, జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు. ఈ రెండు కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక సమస్యల, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, ప్రజా సంబంధిత అనేక విషయాలపై చర్చించి రాగల 2 సంవత్సరాల్లో ఏమేం కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా మేము నిర్వహిస్తాం.
నిర్ణయాలు చేస్తాం. మందుల మీద మందుల పరికరాల మీద GST అనేది ఉండకూడదని చెప్పేసి మా యూనియన్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మేము రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తున్నాము. కోవిడ్లో బాగా లాభ పొందిన సెక్టార్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ రిప్స్కి ఎక్కడ కూడా ఏ కోసానా కూడా అందలేదు. అందకపోగా కోవిడ్ తర్వాత అనేక మంది వేల ఉద్యోగాలు ఈ రంగంలో మేము కోల్పోయాం. ఈ సమస్యలు ఒక పక్క, మరో పక్క ప్రజా సంబంధించిన అంశాల మీద మేము ఈ 3 రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరుపుతాం. దాని తర్వాత జరగబోయే రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ 3 రోజులు కూడా జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దెందులూరు సిద్ధం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోందని ఆగ్రహం. సలహాదారు వ్యవహారంపై సాక్షి మీడియా వివరణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, దమ్ముంటే మంత్రులు చర్చకు రావాలని సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.